హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రౌండప్ సెప్టెంబర్ మంత్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి ఎస్ఎన్టీ నుంచి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి టాపిక్స్ లిస్టింగ్ చూద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసే వాటిల్లో ఇస్రోకి సంబంధించి హెవియెస్ట్ రాకెట్ లాంచర్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేస్తున్నారు, దీని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత 2G ఇథనాల్కి సంబంధించి ఎక్స్పోర్ట్ లైసెన్సెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తోంది. మరి సెకండ్ జనరేషన్ ఇథనాల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. దాని తర్వాత సూపర్ కంప్యూటర్స్ అనే కాన్సెప్ట్ మనకి టైమ్ అండ్ ద న్యూస్లో ఉంది. అసలు సూపర్ కంప్యూటర్స్ గురించి బేసిక్స్తో పాటు ఇంపార్టెంట్ సూపర్ కంప్యూటర్స్ ఇప్పటివరకు మనం డెవలప్ చేసింది ఏంటి, సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఏంటి, ఇవి తెలుసుకుందాం. దాని తర్వాత లేజర్ ఇంటర్ఫెరోమీటర్ లూనార్ యాంటెనా అనే దాన్ని రీసెంట్ టైమ్స్లో డెవలప్ చేస్తున్నారు. లూనార్ సర్ఫేస్ ఆర్ మూన్ మీద మనకి గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ అనమాట ఇది. సో దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఎర్త్ మీద మనకి లీగో లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మరి దీన్ని మళ్ళీ మూన్ మీద ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. దాని తర్వాత ఇండియాలోనే ఫస్ట్ టైం మనకి విక్రమాదిత్య వేదిక్ క్లాక్, అంటే మనకి లైక్ ఒక టైప్ ఆఫ్ ముహూర్తాలు కానీ ఇవన్నీ తెలవడానికి ఒక వేదిక్ క్లాక్ అనమాట. సో జనరల్ ఐఎస్టీ కానీ ఇలాంటివి జిఎంటీ ఐఎస్టీ కాకుండా మనకి వేదిక్ టైమింగ్స్ని కూడా ఇచ్చేది. సో దీని గురించి ఇంకొన్ని ఫీచర్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసరికి ఇస్రోకి సంబంధించిన హెవియెస్ట్ లిఫ్ట్ లాంచ్ వెహికల్ అనమాట. దీన్ని ఎందుకు డెవలప్ చేస్తున్నారు అంటే లూనార్ మిషన్ కోసం దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో మనం చంద్రయాన్ 4లో భాగంగా 2040 వరకు లూనార్ సర్ఫేస్ మీద నుంచి కొన్ని శాంపిల్స్ని రీఎంట్రీ చేసే విధంగా, అలానే చంద్రయాన్ 4లోనే ఇంకొక సెకండ్ మాడ్యూల్లో మన ఇండియన్స్ని మూన్ మీద ల్యాండ్ అయ్యే విధంగా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి సంబంధించి ఇది లాంచ్ వెహికల్గా ఉండబోతోంది. హెవియెస్ట్ ఇప్పటివరకు డెవలప్ చేసే వాటిలో హెవియెస్ట్ అని చెప్పొచ్చు, లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్గా చెప్పొచ్చు. సో దీన్ని ఎప్పటి వరకు తయారు చేయాలనుకుంటున్నారు ఇస్రో, 2035 వరకు దీన్ని రెడీ చేయాలనేది టార్గెట్. దీన్ని లూనార్ మిషన్స్ కోసం తయారు చేస్తున్నారు. ఎస్పెషల్లీ చంద్రయాన్ 4 2040కి ఇది హెల్ప్ అవుతుంది. మరి దీని యొక్క హైట్ ఎంత ఉంటుంది అని అంటే అన్ఇమాజినబుల్గా 40 స్టోరీ బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత హైట్ కలిగి ఉంటుంది ఇది, రైట్. దాంతో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 3 స్టేజెస్. దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లోనేమో లిక్విడ్ ఇంజన్ యూజ్ చేస్తున్నాము. థర్డ్ స్టేజెస్లో విషయానికి వచ్చేసరికి మనకి క్రయోజెనిక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత మనకి పేలోడ్ కెపాసిటీ మూన్ వరకు అయితే 27 టన్స్ని క్యారీ చేయగలదు. లో ఎర్త్ ఆర్బిట్కి అయితే కనుక 80 టన్స్ని క్యారీ చేయగలదు. లో ఎర్త్ ఆర్బిట్ అంటే 160 to 2000 కిలోమీటర్స్ వరకు ఇది క్యారీ చేయగలదు, ఇది గుర్తుంచుకోండి. మరి దీన్ని ఎల్విఎం అనేది అయితే ఇప్పటి వరకు బాహుబలిగా కన్సిడర్ చేస్తున్నాము, హెవియెస్ట్ లాంచ్ వెహికల్ అని, దాన్ని రీప్లేసింగ్గా చూడొచ్చు. చంద్రయాన్ 3ని దీంతోనే అండ్ గగన్యాన్ని కూడా దీంతోనే కండక్ట్ చేస్తున్నాం. దీని ప్లేస్లోకి ఇప్పుడు ఈ లాంచ్ వెహికల్ అనేది వస్తుంది. దీని ఇంపార్టెంట్ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఇథనాల్. సో సెకండ్ జనరేషన్ ఇథనాల్ అంటే ఏంటి? ఇథనాల్ అనేది ఒక బయోఫ్యూయల్. సో ఈ బయోఫ్యూయల్లో సెకండ్ జనరేషన్ ఏదైతే ఉంటుందో అంటే నాన్ ఫుడ్ సోర్సెస్ నుంచి తయారు చేసే ఇథనాల్, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైసెన్సెస్ ఇస్తోంది. దాంతోపాటు ఈ లైసెన్సెస్ అనేవి కూడా ఫీడ్ స్టాక్ సర్టిఫికేషన్ని కలిగి ఉండాలని కూడా ఒక నిబంధన పెట్టింది. ఈ సెకండ్ జనరేషన్ ఇథనాల్ ఏంటి, అసలు బయోఫ్యూయల్స్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ఫ్యూయల్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్, యానిమల్ వేస్ట్ వీటి నుంచి చేస్తామో వాటిని బయోఫ్యూయల్స్ అంటాం. సో ఈ బయోఫ్యూయల్స్లో ఉన్న ఒక ఎథనాల్. ఎథనాల్ అనే దాన్ని పెట్రోల్తో బ్లెండ్ చేయడం వల్ల మనకి పొల్యూషన్ తగ్గుతుంది, ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, అలానే ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్గా కూడా ఉంటుంది. మరి ఎథనాల్లో డిఫరెంట్ జనరేషన్స్ ఉన్నాయి. దాంట్లో సెకండ్ జనరేషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇది నాన్ ఎడిబుల్ సోర్సెస్ నుంచి జనరేట్ చేసేది, అంటే మనకి ప్లాంట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అంటే నాన్ ఎడిబుల్, లేకపోతే మనకి ఇప్పుడు డ్యామేజ్డ్ రైస్ కానీ రాటన్ పొటాటోస్ కానీ అట్లా ఏవైతే ఉంటాయి, వీట్ హస్క్ ఇలాంటి వాటి నుంచి ప్రొడ్యూస్ చేసే ఎథనాల్ని సెకండ్ జనరేషన్ ఎథనాల్ అంటాం. నాన్ ఫుడ్ సోర్సెస్ అనమాట, అగ్రికల్చర్ రెసిడ్యూస్ కానీ యూజబుల్గా ఉండని వాటిని. అలానే ఫారెస్ట్ వేస్ట్తో పాటు వుడ్ చిప్స్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి కానీ, ఎనర్జీ క్రాప్స్ లైక్ మనకి మిస్కాంథస్ కానీ స్విచ్ గ్రాస్ కానీ ఇలాంటి వాటి నుంచి. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏరియా ఇది, సెకండ్ జనరేషన్ ఎథనాల్ సోర్సెస్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఆప్షన్స్ ఇచ్చి. సో ఇవి గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఫస్ట్ జనరేషన్ ఎథనాల్ ఏమో మనకి ఫుడ్ సోర్సెస్ లైక్ ఎడిబుల్ సోర్సెస్ నుంచి చేస్తే అక్కడ ఫుడ్ ఫ్యూయల్ డిబేట్ అనేది వస్తుంది. సో ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఫ్యూయల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆ డిబేట్ రాకుండా ఉండాలి, ఫుడ్ సెక్యూరిటీ థ్రెటన్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే సెకండ్ జనరేషన్ ఎథనాల్ వైపు మన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఒకసారి అప్లికేషన్స్ చూద్దాం. ఇది ఒక బ్లెండింగ్ ఫ్యూయల్గా యూజ్ చేయొచ్చు. పెట్రోల్ అండ్ డీజిల్లో బ్లెండ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గించే విధంగా హెల్ప్ అవుతుంది. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు బ్లెండ్ చేసి. తర్వాత ఇండస్ట్రియల్ ఫీడ్ స్టాక్గా బయోప్లాస్టిక్స్ని కానీ బయోకెమికల్స్ని డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత పవర్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెన్యూబుల్ ఎనర్జీ
సోర్స్గా ఇది సర్వ్ అవుతుంది. మరి బెనిఫిట్స్ విషయానికి వచ్చేసరికి పొల్యూషన్ తగ్గడము, ఇంపోర్ట్ కవర్ మనకి తగ్గుతుంది, కాస్ట్ అనేది ఎస్పెషల్లీ ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్, ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మరి దీనికి సపోర్టివ్గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఇనిషియేటివ్స్ ఏంటి? ప్రధాన్ మంత్రి జీవన్ ఇనిషియేటివ్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, రైట్? గోబర్ధన్ ఇనిషియేటివ్, ఇలాంటివన్నీ కూడా సపోర్టింగ్ ఇనిషియేటివ్స్ అనమాట. సో ఒకసారి సెకండ్ జనరేషన్ ఎథనాల్తో పాటు అన్ని జనరేషన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ జనరేషన్లో ఎడిబుల్ అంటే మనం తినే వాటి నుంచి చేస్తే, షుగర్ కేన్ కానీ షుగర్ బీట్, వీట్, కార్న్ ఇలాంటి వాటి నుంచి చేస్తే కనుక దాని ఫస్ట్ జనరేషన్ అంటాం, ఎడిబుల్ సోర్సెస్ నుంచి. సెకండ్ జనరేషన్ అంటే నాన్ ఎడిబుల్, వుడ్, స్ట్రా, గ్రాస్, వేస్ట్ నుంచి చేస్తే సెకండ్ జనరేషన్ అంటాం. థర్డ్ జనరేషన్ అంటే కనుక ఆల్గే నుంచి తయారు చేస్తే, సో మనకి మైక్రో ఆల్గే, మనకి మైక్రో ఆల్గే ఏవైతే ఉంటాయి వాటి నుంచి. అలానే ఫోర్త్ జనరేషన్ వచ్చేసరికి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయి జిఎం క్రాప్స్ నుంచి పైరాలిసిస్ ద్వారా హెవీ టెంపరేచర్స్తో బర్న్ చేయడము, సాల్వర్ ఫ్యూయల్ కానీ ఇంజనీర్డ్ ఆల్గే లైక్ జిఎం క్రాప్స్ గ్యాసిఫికేషన్ చేయడం వల్ల వచ్చే ఏవైతే ఉంటాయో వాటిని ఫోర్త్ జనరేషన్ అంటాం. సో ఇప్పటివరకు మనం సెకండ్ జనరేషన్ సక్సెస్ఫుల్గానే ఇంప్లిమెంట్ చేసాం, థర్డ్ అండ్ ఫోర్త్ అనేవి ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మీరు ఎవరైనా యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఏకేఎస్ ఐఎస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాటితో పాటు ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్ మాడ్యూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే నెక్స్ట్ టాపిక్ ఏంటి? సూపర్ కంప్యూటర్స్. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే రీసెంట్గా ఒక సూపర్ కంప్యూటర్ని యూకేలో ఏఐ రెవల్యూషన్ని సెంటర్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఏఐలో ఇన్నోవేషన్తో పాటు మనకి రీసెర్చ్ అండ్ ప్రమోషన్ కోసం దీన్ని తయారు చేస్తామని చెప్తున్నారు. అదే సూపర్ కంప్యూటర్స్ అనే కాన్సెప్ట్ ఏంటి? సో జనరల్ కంప్యూటర్స్తో పోలిస్తే కంప్యూటింగ్ ఎబిలిటీస్ని ఎక్కువగా కలిగి ఉన్న వాటిని సూపర్ కంప్యూటర్స్ అంటాం. సో ఇవి ప్యారలల్ కంప్యూటింగ్ చేస్తూ ఉంటాయి, అంటే సైమల్టేనియస్గా ప్రాసెస్ చేయడం వల్ల చాలా అల్ట్రా ఫాస్ట్ స్పీడ్స్లోనే మనకి ఆ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో చాలా హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేయాలంటే, దాంతోపాటు ఫాస్ట్గా ప్రాసెస్ చేయాలంటే ఉండే ఆప్షనే సూపర్ కంప్యూటర్ అనమాట. సో పవర్ఫుల్ కంప్యూటరే, కానీ దీన్ని లార్జ్ డేటా, కాంప్లెక్స్ డేటా, అలానే హెవీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. సో జైన్ డేటా సెంటర్గా ఇది యూస్ అవుతుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో సిపియూస్ని, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసుకుని ఇది ఫాస్ట్ డేటాని ప్రాసెస్ చేయగలదు. సో జనరల్గా అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కువగా అంటే వెదర్ ఫోర్కాస్టింగ్లో కానీ క్లైమేట్ మోడలింగ్స్లో ఎక్కువగా డేటాని ప్రాసెస్ చేయాలన్నప్పుడు చాలా వరకు లోకల్ మోడల్స్ అన్నింటిని తీసుకోవాలి కాబట్టి అక్కడ కానీ, స్పేస్ రీసెర్చ్ అండ్ ప్లానెటరీ సిమ్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డ్రగ్ డిస్కవరీ అండ్ జీనోమిక్ శాంపిల్స్ని అనలైజ్ చేయాలన్నా, ఆస్ట్రోఫిజిక్స్ అంటే బ్లాక్ హోల్స్ లేకపోతే మనకి గ్రావిటేషనల్ వేవ్స్ని మానిటర్ చేయాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లాంటి హై స్పీడ్ ప్రొడిక్షన్ మోడల్స్లో కూడా దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. మరి ఇండియాకి సంబంధించి మన సూపర్ కంప్యూటింగ్ జర్నీ ఎలా ఉందో చూద్దాం. సో ఇనీషియల్గా ఇది 1980s డెవలప్ అయినప్పటికీ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. ఆఫ్టర్ వెస్ట్రన్ కంట్రీస్ మనని మిసైల్ టెక్నాలజీస్లో కూడా కంట్రోల్ చేశారు, సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో దానివల్ల 1980s వరకు మనం డెవలప్ చేయలేకపోయాము. తర్వాత దీనికోసమని సిడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాము 1988లో. దీని ద్వారా కొంచెం ఇంపిటస్ అనేది వచ్చింది. సో పరం సిరీస్ అనేది ఇండియాలోనే ఫస్ట్ ఇండిజినస్గా డెవలప్ చేసుకున్న సూపర్ కంప్యూటర్ టెక్నాలజీ అనమాట. పరం సిరీస్లో పరం ఏఐ, పరం సిద్ధి, ఇలా మనకి డిఫరెంట్ సిరీస్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. పరం సిద్ధి ఏఐ అనేది సిడాక్ పూణే సహాయంతో డెవలప్ చేసింది. సో ఐరావత్ అనేది మనకి టాప్ 100లో ఉన్న సూపర్ కంప్యూటర్స్ ఇండియా నుంచి ఉన్నది ఇది ఒక్కటే, ఐరావత్ అనేది గుర్తుంచుకోండి. సో ఇది వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం యూస్ చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే ఏదైతే ఉందో ఇది ఎస్పెషల్లీ నోయిడా సహకారంతో దీన్ని డెవలప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేదాన్ని 2015లో లాంచ్ చేశాము. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఈఐటీవై, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిడాక్ వీళ్ళందరూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సహాయంతో దీన్ని డెవలప్ చేశారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మనం ఎప్పుడైతే టెరాఫ్లాప్స్లో యూస్ చేస్తున్న డేటా ఉందో దాన్ని మళ్ళీ పెటాఫ్లాప్స్లోకి మార్చడము, అలానే 70+ ఇలాంటి సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడము 2030 వరకు టార్గెట్గా పెట్టుకుని, అలానే హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్ ఇంటిగ్రేషన్ ఇంకా ఎక్కువగా చేయడము ఇండిజినస్గా, వీటన్నిటి కోసం అని చెప్పి నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లేజర్ ఇంటర్ఫెరోమీటర్ లూనర్ యాంటెనా. సో ఈ పర్టికులర్ మిషన్ని మనం లీసా డెవలప్ చేస్తున్నాము. లీసా అనేది తెలిసింది మనకి గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. సో గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీలో ఏం యూస్ చేస్తాము? మనం బ్లాక్ హోల్స్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అవి చాలా డెన్స్గా ఉండి మనకి దాని నుంచి లైట్ కూడా పాస్ అవ్వదు కాబట్టి అసలు ప్రిడిక్ట్ చేయడం కష్టమవుతుంది. అలా యాంటీనాస్ని ఎస్టాబ్లిష్ చేసి మనకి ఎప్పుడైతే కనుక బౌన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుందో అప్పుడు గ్రావిటేషనల్ వేవ్ పాస్ అయినట్టు డిటెక్ట్ చేయడానికి అబ్జర్వేటరీసే లీసా అనమాట. లీగో అనేది ఒక గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ ఆన్ ద ఎర్త్. కానీ ఇక్కడ ఏంటి అంటే మూన్ మీద చేస్తున్నాం.
చేస్తున్నాం. ఎందుకు మూన్ మీద చేస్తున్నాం అంటే ఎర్త్ మీద చాలా వరకు మనకి యూనివర్స్లో ఉండే సిస్మిక్ నాయిస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఎర్త్ వరకు మనకి డిటెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల సిస్మిక్ యాక్టివిటీ వల్ల కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అన్నమాట. సో మనం అంతా క్లియర్గా గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయలేకపోతున్నాం. అదే మూన్ మీద ఉంటే కనుక మనకు మూన్ మీద అట్మాస్ఫియర్ ఉండదు, ప్రెషర్ ఉండదు, సిస్మిక్ యాక్టివిటీ కూడా ఎర్త్ మీద పోలిస్తే తక్కువగా ఉండటము, ఇలాంటి వాటితో పోలిస్తే స్టేబుల్ అట్మాస్ఫియర్ ఉండటం, వీటన్నిటి వల్ల మూన్ మీద బెటర్గా గ్రావిటేషనల్ వేవ్స్ని మానిటర్ చేయగలము, డిటెక్ట్ చేయగలము, బ్లాక్ హోల్స్ లాంటి వాటిని మానిటర్ చేయగలమని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారనమాట. రైట్. సో ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ కాకపోతే మూన్ సర్ఫేస్ మీద దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఇది మిడ్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అంటే మనకి ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్కి సంబంధించి వేవ్స్ ఏవైతే ఉంటాయో మిడ్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఎర్త్ వరకు డిటెక్ట్ చేయడం కష్టమవుతుంది. వీటిని డిటెక్ట్ చేయాలన్నా కానీ లేకపోతే ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించి జియో సైన్స్ ఆర్ లూనార్ ఎక్స్ప్లోరేషన్స్కి సంబంధించి ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది. మరి మూన్నే ఎందుకు తీసుకున్నాం అదర్ ప్లానెట్స్ ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ చెప్పినట్టు అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల నో ప్రెషర్, నో నాయిస్ కూడా, నో విండ్ ఉంటుంది. అలానే లో సిస్మిక్ యాక్టివిటీ అంటే వాల్కనిజం లేకపోతే ఇలాంటివి మనకి టెక్టోనిక్ మూమెంట్స్, ఎర్త్ క్వేక్స్ అనేవి కూడా మూన్లో మీద చాలా తక్కువగా ఉన్నాయి. ఓషన్స్ అనేవి లేవు, దానివల్ల మనకి ఈ నాయిస్ అనేది ఉండదు. దాంతోపాటు స్టేబుల్ ఎన్వైర్న్మెంట్ ఉండటం వల్ల అల్ట్రా సెన్సిటివిటీ, ఇంటర్ఫెరోమీటర్ ఇవన్నీ కూడా ఐడియల్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రీజన్స్ ఎందుకు మూన్ మీద ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనడానికి. దాని తర్వాత అసలు లీలా ప్రాజెక్ట్ యొక్క గోల్స్ ఏంటి అంటే మర్జింగ్ ఆఫ్ బ్లాక్ హోల్స్ని డిటెక్ట్ చేయడం, దానివల్ల గ్రావిటేషనల్ వేవ్స్ను డిటెక్ట్ చేయొచ్చు, న్యూట్రాన్ స్టార్స్ని ఐడెంటిఫై చేయడము, మూన్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని 3D డైమెన్షన్లో తెలుసుకోవడము, జనరల్ రిలేటివిటీ ఏదైతే మనకి ఐన్స్టీన్ ప్రపోజ్ చేశారో E=mc² అలాంటి వాటిని టెస్ట్ చేయడము, న్యూ ఫిజిక్స్ని ఎస్పెషల్లీ డార్క్ మ్యాటర్కి సంబంధించి ఇంకా ఎక్స్ప్లోరేట్ చేయడము, తర్వాత మల్టీ మెసెంజర్ ఆస్ట్రోనమీని లింక్ చేయడము, ఇవన్నీ కూడా అదర్ ఆబ్జెక్టివ్స్గా కనిపిస్తున్నాయి. సో లాస్ట్ టాపిక్ విషయానికి వచ్చేసరికి విక్రమాదిత్య వేదిక్ క్లాక్. దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే 1 సెప్టెంబర్ 2025 మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ దీన్ని ఇనాగ్రేట్ చేశారు ఎట్ ఎ ప్లేస్ కాల్ జంతర్ మంతర్ కాంప్లెక్స్ ఇన్ ఉజ్జయిన్. సో ఉజ్జయిన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అన్నదానికి రీజన్స్ నేను చెప్తాను. బట్ ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే లక్నో బేస్డ్ సంస్థ అరోహన్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేసింది. సో దీని యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, వరల్డ్లోనే ఫస్ట్ క్లాక్ అనమాట. ఇది వేదిక్ సిస్టమ్ ఫాలో అవుతుంది. అంటే హిందూ పంచాంగంలో మనకుండే వేద ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో తిథి, పంచాంగం అలాంటి వాటిని ఫాలో అయ్యి ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి, వేదిక్ టైంని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇండియన్ స్టాండర్డ్ టైంతో పాటు గ్రీన్విచ్ మెరీడియన్ టైం ఏదైతే ఉందో దాంతోపాటు వేదిక్ టైంని కూడా ఇది చూపిస్తుంది. సో ఇది ప్లానెటరీ పొజిషన్స్ని చూపిస్తుంది, ముహూర్తాలను చూపిస్తుంది, తిథి కానీ నక్షత్రాన్ని, యోగాని ఇలాంటి వాటన్నిటిని కూడా ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట డిస్ప్లే ఫార్మాట్లో. సో ఇది మనకి ఈవెన్ యాప్ కూడా ఉంది. సో విక్రమాదిత్య వేదిక్ క్లాక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న మనకు ఆ డేటా అనేది ఇంటర్నెట్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఇండియన్ ఆస్ట్రానమీని టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి దీన్ని డెవలప్ చేశారు. సో దీని యొక్క ఆపరేషనల్ మెకానిజం ఎలా ఉంటుంది, 2 సన్ రైజెస్ మధ్యలో ఉన్న టైంని మెజర్ చేస్తుంది. దాన్ని వీళ్ళు 30 సెగ్మెంట్స్లో డివైడ్ చేసి గతీస్ అని అంటున్నారు. సో ఈచ్ అవర్ అంటే ఈ టైం ప్రకారం 48 మినిట్స్. మనకి జనరల్గా అయితే 60 మినిట్స్ ఒక 1 అవర్ అంటాం, కానీ ఈ వేదిక్ టైం ప్రకారం 48 మినిట్స్కే 1 అవర్ చేంజ్ అవుతుంది. సో 0 అంటే మనకి సన్ రైజ్ స్టార్ట్ అయినట్టు, నాట్ ఎట్ మిడ్ నైట్ అనమాట, మన టైం కాదు. సో ఇలా 30 వేదిక్ అవర్స్ అనేది ఈ వేదిక్ క్లాక్ చూపిస్తుంది అనమాట. ఇన్ ఏ డే 48 మినిట్సే కాబట్టి 30 అవర్స్ అవుతున్నాయి. సో ఉజ్జయిన్ ఎందుకు తీసుకున్నారు అంటే ఇక చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఎప్పుడో ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మనకి ఆస్ట్రానమీ సెంటర్గా ఉంది, అలానే టైం కీపింగ్ సెంటర్గా ఉంది. అంతేకాకుండా మన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్తో పాటు ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే 82.5 మెరీడియన్ ఏదైతే ఈస్ట్ ఉందో అది కలిసే ప్లేస్ కూడా ఈ పర్టికులర్ పాయింటే, అందుకోసం కూడా దీన్ని పిక్ చేసుకోవడం జరిగింది. అలానే ఇండియాకి సంబంధించి ఇది టైం మెరీడియన్గా ఉంది. మనం 82.5 ఎప్పుడైతే ఇండియన్ స్టాండర్డ్ టైం మెరీడియన్గా కన్సిడర్ చేసామో దానికంటే ముందు ఈ 75.78 ఈస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దీని మీదే ఉజ్జయిన్ నుంచి పాస్ అవుతుంది, దీన్నే యూజ్ చేసేవాళ్ళం అనమాట. అంతేకాకుండా మనకి విక్రమ్ ఎరా కానీ ఇలాంటి పంచాంగాస్, విక్రమ్ సంవత్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా ఉజ్జయిన్ సీట్ ఆఫ్ సెంటర్గా ఉంది, అందుకోసం అని చెప్పి ఉజ్జయిన్ పిక్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇస్రోస్ ప్రపోజ్డ్ LMLV అంటే ఏంటి, లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ అనేది ఏంటి. లాంచ్ వెహికల్స్ స్మాల్ శాటిలైట్స్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్, రీప్లేస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, సపోర్ట్ ఫ్యూచర్ లూనార్ మూన్ మిషన్స్ టు ద మూన్,
లాంచ్ కమ్యూనికేషన్ సాటిలైట్స్ టు ద జియో స్టేషనరీ ఆర్బిట్. మరి ఏది కరెక్ట్ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. హూ డెవలప్డ్ వేదిక్ క్లాక్? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, లక్నో బేస్డ్ సంస్థ ఆరోహన్, విక్రమ్ సారాభాయ్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్. రైట్ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్డ్ యాజ్ ఫీడ్ స్టాక్ ఫర్ 2G ఎథనాల్ ప్రొడక్షన్? రైస్ స్ట్రా, షుగర్ కేన్ బగాస్, అలానే మున్సిపల్ సాలిడ్ వేస్ట్, స్విచ్ గ్రాస్. మరి వీటిలో ఏది 2G ఎథనాల్ రా మెటీరియల్గా యూస్ చేయొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ని చూస్ చేసుకుని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెప్టెంబర్ మంత్లో కనిపించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్విక్గా డిస్కస్ చేసాము. ఇనిషియేటివ్ నచ్చినట్లయితే లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.